మలయాళ జాహ్నవి. నేను స్టూడెంట్ని. నేను రాసుకున్న చిన్న కవిత. సో వస్తువు ఏం తీసుకున్నానంటే, రేసింగ్లో గెలిచి ఇంటికి వెళ్తున్న ఆత్మ చెప్తున్న కథలో. నువ్వు మనిషి చెప్తున్న కథలు కాదు, ఆత్మ చెప్తున్న కథ. శీర్షిక ఆత్మ విలాపం. నా రక్తంలో సాగే ఊపు నా ప్రాణాన్ని తీసింది. విను, ఇది నా చివరి శ్వాస గాథ. నా పేరు రేసింగ్ ట్రాక్ల మీద రెప్పల వెంట పోయేది. నా కలలు వేగాన్ని అధిగమించేవి. బైక్లో కాదు స్నేహిత, నా ఊహల్లోనే నేను ఒక రాకెట్ వల్ల ఎగిరేవాడిని. స్పీడ్ నాకు ఫ్యాషన్, రేసింగ్ నాకు ప్యాషన్. నా స్పీడ్ అదే నా స్టైల్, నా స్టేటస్, నా స్వాగ్ అనుకున్నాను. కానీ ఇప్పుడు నా ఫోటో పక్కన రిప్ రేసర్ అనే వాట్సాప్ స్టేటస్. ఇదే నా ఉనికిని నాశనం చేసిన స్టేటస్. ఒక షార్ప్ టర్న్, ఒక మిస్ టైమింగ్, ఒక సెకండ్ ఆలస్యం, నా జీవితం ఓ గడియారంలో ఆగిపోయింది. బైక్ను వేగంగా రేస్ చేసిన నా చేయి బ్రేక్ ఎందుకు ఆలస్యం చేసిందో అర్థం కాలేదు. నువ్వు వేగంగా డ్రైవ్ చేస్తూ స్టేటస్ పెడతావు కదా, స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని. కానీ ఆ కిల్స్లో నేను ఒకటినయ్యానని నీకు తెలుసా? నా బండి వేగం నా గుండె వేగాన్ని దాటిపోయినప్పుడు ఆగిపోతున్న గుండెకి క్షణం ఆగి నీకు షేర్ చేసే టైం కూడా లేకపోయింది. నా చివరి రైడ్ నాకు ఫైనల్ డెస్టినేషన్ అయ్యింది. ఎరుపు సిగ్నల్కి ఆగేంత ఓపిక అస్సలు లేదు. అమ్మ చేతిలో మెడలో వేయించుకోవాలని ఆరాటం మాత్రమే ఉంది. సిగ్నల్ని దాటినా నవ్విన నా స్నేహితుడు నా శవపీఠిక దగ్గర మౌనంగా కూర్చున్నాడు. నా శవాన్ని మోయలేక ఏడుస్తున్నాడు. నా గుండె అంతగా బరువెక్కిపోయిందని అతను తెలుసుకున్నాడేమో. నాన్న కన్నీరు ఆపుతున్నాడు. నాకంటే ముందు పోవాలని ఎందుకు అనుకున్నావురా అని అడగాలనుకుని. నా ప్రేయసి గుడ్ నైట్ చెప్పిన ఆమె చాట్ విండో ఓపెన్గానే ఉంది. నాకు గుడ్ బై అని రిప్లై ఇవ్వాలనుంది. నా వాహన శబ్దం విని నేను వచ్చేసాను అని గుర్తుపట్టే నా 11 నెలల కూతురు ఎదురు చూస్తుంది. మాటలొస్తే ఎందుకు నాన్న ఇంత వేగం అని అడగాలని. నా మీద తల వంచి ఏడవకు, నా కాలి దగ్గర దీపాలు వెలిగించకు, ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయ్యి నీ ఇంట్లో దీపాన్ని కాపాడుకో, వీధుల్లో నా ఫోటో పెట్టి శాంతి కలగాలని మౌనంగా నిలబడకు, నా జీవం లేని గొంతు విలాపం విని వేగంగా వెళ్ళొద్దని చెప్పు. ఆ మలుపు దగ్గర నా జీవితం నిలిచిపోయినప్పుడు, వెలుగుల వీధుల్లో నా ఆశ చీకటైపోయినప్పుడు, వాహన ధ్వనుల్లో నా శ్వాస మాయమైపోయినప్పుడు, వేగంగా ప్రాణాలను తుంచే వేటగాడు అయినప్పుడు, నాకు చావు వరకు గెలుపే గమ్యం అనిపించింది. కానీ ఇప్పుడు బ్రతకడం మాత్రమే అసలైన గెలుపని తెలిసింది. బైక్ రేసులో గెలిచాను కానీ లైఫ్ రేస్లో ఓడిపోయాను. నాకు రెండో అవకాశం లేదు, కానీ నీకుంది. దాన్ని బ్రతికించు. నా శ్మశానం దాటి వెళ్ళే ప్రతి బైక్ ఒక్కసారి బ్రేక్ వేయాలని చెప్పేలా నా గాథ మారాలి. రైడ్ ఓ ఫ్యాషన్ కావచ్చు, కానీ మరణం ఆ రైడ్లో డిస్కౌంట్లో వస్తూ ఉంటుంది. నీ అవేర్నెస్ నెక్స్ట్ కార్నర్లో లేకపోతే. ఇప్పటికైనా మీ ఆలోచనల నుంచి యూటర్న్ తీసుకోండి. థ్యాంక్ యూ.